సో మీ ప్రస్థానం అసలు ఎక్కడ మొదలైంది? రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ద్వారా మీరు ఇందులోకి వస్తున్నారా? లేదా గురువులకు సంబంధించినటువంటి సమస్యలకి కొన్ని పరిష్కారాలు కనుక్కోవాలని ఇందులోకి వస్తున్నారా? మరి నేను ఉపాధ్యాయుడిగా 28 సంవత్సరాలు మరి ఇప్పటికీ సర్వీస్ చేశాను. నేను సర్వీస్‌లో చేరినప్పటి నుంచి కూడా పీఆర్టీయూ సంఘంలో మరి సభ్యుడిగా చేరి సంఘానికి, ఉపాధ్యాయులకు సేవ చేస్తూ మరి మండల స్థాయి నుంచి జిల్లా, వరంగల్ జిల్లా, ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా. అసలు టీచర్ అవ్వాలనే కోరిక మీకు ఎలా వచ్చింది? ఇదంతా మీ ప్రస్థానం బిగినింగ్ స్టేజ్‌లో ఒకటి అంటూ ఉంటది కదా! మీరు టీచర్ కావాలి అనే కోరిక ఎక్కడి నుంచి పుట్టింది అసలు? చిన్నప్పటి నుంచి కూడా అంటే హై స్కూల్ లెవెల్‌లో ఉన్నటువంటి మా గురువులు బోధించే విధానం పట్ల నేను వాళ్ళ బోధన విధానం నాకు నచ్చి నేను కూడా ఇట్లా బోధించాలి అనే ఒక ఆలోచన. దాంతోటే మరి టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 1996లో ఓకే. ఈ జాబ్‌లో చేరడం జరిగింది. మీ ప్రస్థానం ప్రారంభమయ్యేటువంటి క్రమంలో మీ కుటుంబంలో గానీ, మీ బంధువుల్లో గానీ, మీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఉన్నారా టీచర్స్? పూర్వీకులు కూడా వ్యవసాయ కుటుంబమే. మా జనరేషన్‌లోనే మా అన్నయ్య, నేను ఇద్దరం కూడా ఒకేసారి టీచర్ ట్రైనింగ్‌కి వెళ్ళాం. ఓహ్! ఒకేసారి ఉద్యోగాలు పొందాం. ఇద్దరు టీచర్లయ్యారు. ముగ్గురం కూడా ఇప్పుడు మా ఓకే. తమ్ముడు కూడా ముగ్గురం కూడా ఉపాధ్యాయులమే. అన్నయ్య, నేను, తమ్ముడు. తమ్ముడు హెడ్ మాస్టర్‌గా కూడా ప్రమోషన్ పొందాడు.